ప్రైజ్ ద లార్డ్. మీకు తెలుసు, నా పేరు ప్రసన్న బోల్డ్. మేము 13 మంది మా ఇంట్లో. మా నాన్నగారు పాటలు రాసేవాళ్ళు. తర్వాత ఇలాంటి గొప్ప గిఫ్ట్ మా నాన్న ద్వారా నా మరో అక్కకు కూడా వచ్చింది. అక్క మా 4వ అక్క. నాకు 7 మంది అక్కలు, అందులో 4వ అక్క సత్యకృప. నన్ను చిన్నప్పటి నుండి మరి 13 మంది కదా మేము పిల్లలం. నేను చాలా చిన్నదాన్ని, అమ్మ నాన్నతో ఎక్కువ లేను, ఎందుకంటే వాళ్ళు జాబ్ హోల్డర్స్, వాళ్ళు జాబ్ చేసుకునే వాళ్ళు. కానీ మా అక్కయ్య మమ్మల్ని పెంచింది. చెప్పాలంటే మాకు ఇంకొక మదర్ అని చెప్పొచ్చు మా అక్కని. సో నాకు ఎంతో హ్యాపీగా ఉన్నది, ఎందుకంటే అద్భుతమైన పాటలు రచించారు మా అక్క. మా అక్క అనుభవాలు చాలా గొప్పవండి. అరణ్యం గుండా వెళ్తారంటారు చూడండి, అట్లాగూ అరణ్యం గుండా వెళ్ళొచ్చింది, కానీ విజయవంతంగా వచ్చింది. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఒక ప్రియుణ్ణి ఆనుకొని వస్తుంది ఎవరిమే అరణ్య మార్గం గుండా వస్తుంది. ప్రియుణ్ణి ఆనుకొని వస్తుంది ఎవరిమే అరణ్య మార్గం గుండా వస్తుంది. మీరు చూడండి ఆ వర్డ్స్ పరమగీతంలో ఉంటుంది. అంటే ఒక అరణ్య మార్గం గుండా వస్తుంది, కానీ ప్రియుని ఆనుకొని వస్తుంది. అంటే టోటల్గా తన ప్రియుడి పైన ఆ భారం వేసింది. మనకు తెలుసు, మన బైబిల్ గ్రంథంలో నిజమైన ప్రేమించేటువంటి ఆ ప్రియుడు ఎవరో కాదు, యేసు ప్రభు. ఆయన మీద ఆనుకొని వచ్చేటువంటి ఆ యొక్క అనుభవము మా అక్కది. సో మా అక్క రాసినటువంటి ఒక పాట, కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేనయా. ఈ పాట నేను ఒకసారి పాడినప్పుడు మేబీ అది ల్యాక్స్కి వెళ్ళిపోయింది. చాలామంది అడుగుతున్నారు, అది మొత్తం పెడతారా అని. సో ఇప్పుడు ఆ పాట మా అక్క పాట, ఆవిడతోనే మా బావగారు పాడించారు. మా బావగారి పేరు సొలొమన్ రాజు. నాకు చాలా ఇష్టమైనటువంటి అక్క బావ. మరి నా పిల్లలకి చెప్పాలంటే అంటే మీకు తెలుసు, మరి 10 సంవత్సరాలు నేను ఒంటరిగా ఉన్నప్పుడు మా అక్క మా బావ ఎంతో కేర్ తీసుకున్నారు నా పిల్లల పైన. సో ఈరోజు మా బావ ప్రొడక్షన్లో ఈ యొక్క పాట వస్తుందండి. కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేనయ్యా. అద్భుతమైన వచనాలు, ప్రతి వచనం అనుభవమే మా అక్కది. సో ఈ పాటని ఒక నూతనమైనటువంటి ఛానల్ సత్యకృప సొలొమన్, మా అక్క పేరు సత్యకృప, మా బావ పేరు సొలొమన్, అందుకనే సత్యకృప సొలొమన్ అనేటువంటి ఈ ఛానల్ ద్వారా మా అక్క కొత్తగా మీకు పరిచయం అవ్వబోతుంది. సో ఈ పాటను త్వరలో మేము రిలీజ్ చేయబోతున్నాం. మేబీ మా బావగారి బర్త్డే 15th ఫిబ్రవరి ఉన్నది, ఆ రోజు ఈవినింగ్ మేము రిలీజ్ చేస్తాము. మా అక్కకు 2 ఆడపిల్లలు, 1 బాబు. మరి ఈవెన్ మా ఇంటికి వచ్చిన అల్లుళ్ళు కూడా మా పెద్దన్న కొడుకు, మా చిన్నన్న కొడుకు, ఈవెన్ మా ఇంటికి వచ్చిన మా అక్క కోడలు కూడా మా ఇంకొక అన్న, లాస్ట్ అన్న కూతురు. సో నాకు తెలిసి ఈ కుటుంబానికి వెళ్తే నేను నా ఫ్యామిలీకి వెళ్ళినట్టు ఉంటుంది. అందరు నా పిల్లలే, మా కుటుంబం అన్నట్టుగా. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ మై సిస్టర్ ఈస్ గోయింగ్ టు కమ్ విత్ హర్ సాంగ్. థ్యాంక్ యూ. ఈ ఛానల్ గుర్తుపెట్టుకోండి, సత్యకృప సొలొమన్. సబ్స్క్రైబ్ చేసి వెయిట్ చేయండి, త్వరలో ఈ పాట రిలీజ్ అవుతుంది. మీరు ఆదరణ పొందుతారు. మీరు ఆదరణ పొందితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.